నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావును అరెస్టు చేసింది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకుంది. మురళీధర్ రావుకు సంబంధించిన 12 చోట్ల ఏసీబీ రెండవ రోజు సోదాలు కొనసాగుతున్నాయి. మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్ లో విల్లాలు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మురళీధర్ రావుకు సంబంధించి బెంజ్ కారుతో పాటు మరో 2 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. బంజారాహిల్స్ లోని మురళీధర్ రావు నివాసంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఈ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లకు పై మాటేనని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొత్తం మురళీధర్ రావు అక్రమాస్తుల కేసులో మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అతను ప్రస్తుతం ఇంజనీరింగ్ చీఫ్, రిటైర్డ్ ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అతని 11 ప్లేసెస్ లో పూర్తిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్ లో ఒక విల్లా, బంజారాయిల్స్ లో ఒక ఫ్లాట్, యూసుఫ్గూడలో మరో ఫ్లాట్, బేగంపేటలో మరో ఫ్లాట్, కోకాపేటలో ఫ్లాట్, కమర్షియల్ బిల్డింగ్ కరీంనగర్, కమర్షియల్ బిల్డింగ్ హైదరాబాద్, కోదాడ్లో ఒక అపార్ట్మెంట్, సోలార్ పవర్ ప్రాజెక్టు 2KW ఇన్ జహీరాబాద్, అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ వరంగల్లో మొత్తం 11 ఎకరాల అగ్రికల్చర్ భూమి, 4 రెసిడెన్షియల్ ప్రైమ్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్, 6500 స్క్వేర్ యార్డ్స్ మోకిల్లాలో, 3 4 వీలర్లు ఇంక్లూడింగ్ మెర్సిడీస్ బెంజ్, గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ ఇతని వద్ద లభించాయి. ఇతను అనుకున్న దానికంటే కూడా ఇల్లీగల్ గా అక్రమంగా ఈ ఆస్తులను కూడబెట్టాడు. అతనికి వచ్చేటువంటి జీతానికి మించి ఈ ఆస్తులను కూడబెట్టాడు. సుమారు మార్కెట్ వాల్యూ ప్రకారంగా 150 కోట్లకు మించి మురళీధర్ రావు అక్రమంగా ఆస్తులను సంపాదించాడు అంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించి అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అతన్ని కస్టడీలోకి తీసుకొని ఈ 150 కోట్ల రూపాయలను ఏ రూపంలో సంపాదించారు, ఎవరి ద్వారా ఇల్లీగల్ గా ఈ లంచం తీసుకొని ఇంత పై స్థాయికి ఎదిగాడు అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి ఆ వివరాలను కొనసాగిస్తా ఉన్నారు. ఈ 2వ రోజు కూడా మురళీధర్ రావుకి సంబంధించినటువంటి 11 ఇళ్లలో బినామీ, తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఇంకా రైట్స్ కొనసాగుతా ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ ఇంకాస్త పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక్క వ్యక్తే 150 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంకెంతమంది అవినీతి పరులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత హోదాలో ఉన్నటువంటి వారి ఆస్తులు ఎంత, ఒక పక్క నిధులు లేక ఇబ్బందికి గురవుతా ఉంటుంటే మరో పక్క వీళ్ళు కోట్లాది రూపాయలుగా అక్రమంగా కూడబెట్టి ప్రతిదీ డబ్బులు తీసుకొని ఆ ఫైల్ ని శాంక్షన్ చేయడము, వాటికి మంజూరు చేయడము, ఆ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడము సర్వసాధారణంగా మారిపోయింది. కాబట్టి ఏసీబీ అధికారులు ఇంకొంతమంది ప్రభుత్వ అధికారులపై దృష్టి పెట్టి ఈ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి వారి దృష్టి పెట్టి ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా డిమాండ్ పెరుగుతా ఉంది. ఇటీవల ఏసీబీ కేసులు కూడా కంటిన్యూగా పెరుగుతా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులే ఎక్కువగా అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదిస్తా ఉన్నారంటే ఫిర్యాదులు, ఈ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. మురళీధర్ రావు వ్యవహారంలో 2వ రోజు కూడా ఈ రైట్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ రైట్స్ ముగిసిన తర్వాత 150 కోట్లు కాస్త 250, 300 కోట్ల వరకు కూడా తన ఆస్తుల లెక్క చేరేటువంటి అవకాశం ఉంది. వైశాఖ రైట్ రవితేజ. అయితే రవితేజ, మరోపక్క ఏదైతే ఈ అంశానికి సంబంధించి